క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. స్తోత్రం, హల్లెలూయా. మీరు వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారము నడుచుకొనుచు మరి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ప్రవర్తించమని చెప్పి వాక్యం మాట్లాడతాను. అంటే 7 రకాల వ్యక్తులు ఉన్నారు ఈ లోకంలో. వాక్యం వినటం కోసం ఇది తీసేసాను, లేకపోతే ఎత్తుకున్నా ఉండొచ్చాను. యాకోబు 1:22లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని క్రియల్లో జరిగించకపోవడానికి ముఖ్య కారణం ఏంటి? అసలు మన వాక్యం వింటున్నాము, మందిరానికి వస్తున్నాం, చర్చికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాము, కానీ వాక్యం ప్రకారం నడుచుకోలేకపోతున్నాం. ఎందుకని వాక్యం ప్రకారం మనం నడుచుకోవడానికి సిద్ధపడటం లేదు? ఎందుకని వాక్యం మీతో మాట్లాడుతున్నా, హెచ్చరిస్తున్నా కానీ మరి దాన్ని ఫాలో అంటే అనుసరించలేకపోతూ ఉన్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే, కొంతమంది అంటే వాక్యాన్ని గొడుగేసుకుని ఉంటారంట. గొడుగేసుకుని వాక్యం అంటాం అంటే వర్షం వస్తుంది, వర్షం వస్తూ ఉంటే వర్షం నుంచి రక్షించుకోవడం కోసం మనం ఒక రక్షణ సాధనంగా గొడుగు వాడుకుంటూ ఉంటాం. అంటే తడవకుండా, మన బట్టలు తడిచిపోయి ముద్ద కాకుండా ఆ కాసేపు వర్షం నుంచి రక్షించుకోవడం కోసం వాక్యాన్ని అంటే గొడుగుని ఉపయోగిస్తున్నాం. అలాగే చాలామంది మరి వాక్యం వినకుండా వర్షం కోసం ఎలాగైతే గొడుగు పట్టుకొని కూర్చొని వర్షం నుంచి తడవకుండా కాపాడుకుంటారో, వాక్యం అనే జల్లు పడకుండా వాళ్ళు మరి ప్రసంగం వినకుండా ఏదో వచ్చి కూర్చుంటారు ముసుగేసుకొని. మరి వాక్యం అనే జల్లు కురిస్తే ఎక్కడ మనం దాంట్లో తడిచి ముద్ద అవుతామేమో, వాళ్ళలాగా ఏడ్చి పొర్లి ప్రార్థన చేస్తామేమో, వాళ్ళలాగా మనం మోకాలు వేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తామేమో అని చెప్పి వచ్చి కూర్చొని ముసుగేసుకుంటారు. ముసుగేసుకోవడం అంటే చెవులకి ఏమి వినపడదు, హృదయానికి ఏమి గ్రహించబడదు. పేరుకు మనుషులు అయితే ఉంటారు, కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యం అనేది స్వీకరించే మనస్తత్వం అనేది ఉండదు. ఎందుకంటే మనకెందుకులా ఆ ప్రార్థన, మనకెందుకులా ఏడుపు, మనకెందుకులా పత్తికట్ట, మనకెందుకులా యొక్క ఆ వాక్యం గురించి వినటం, ఏదో వచ్చిన మొక్కుబడి కోసం ఆ మొక్కుబడి చెల్లించుకున్నాం, ఆ సందా వేసును వెళ్ళిపోతాను అనే లెక్కలో ఉంటారు. కానీ ఆత్మీయమైన జీవితాన్ని దిద్దుకోవడం కోసం, సరి చేసుకోవడం కోసం వాళ్ళ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోరు. ఎప్పుడు గొడుగేసుకుని ఉంటారు అంటే వాళ్ళ ఆ ముసుగు వేసుకుని ఉంటారు, కానీ సాతాను బంధకాల్లో చెక్కబడి ఉంటారే. కానీ పరిశుద్ధుడైన యేసుప్రభు వైపు తిరిగి యేసుప్రభుని ప్రార్థన అడిగి, నాయనా నాకు ప్రార్థన నేర్పుతండి, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇవ్వు నాయనా అని వాళ్ళు గోజాడి ప్రార్థించే మరి జనాలు కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మరి వాక్యాన్ని విని ఎవరైతే హత్తుకుంటారో అంటే వారు ఆ గొడుగు మీద నుండి కారి ప్రక్కవారి మీద పడాలని చెప్పి అనుకుంటారంట. వాళ్ళు ఏంటంటే వాక్యం వస్తుంటుంది, ఆ విన్న వాక్యం మనకు రాకూడదు, పక్క వాళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పి, ఇప్పుడు గొడుగు మీద పడ్డ నీళ్ళు ఎలా కారి పక్కకి కింద పడుతూ ఉంటాయో అట్లనే వాళ్ళకి వచ్చే వాక్యం పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే ఇది నన్ను కాదు, ఈ భాష గారు అన్నమాట నన్ను కాదు. ఓ తిరుగుబోతుడా, ఓ త్రాగుబోతుడా, ఓ వ్యభిచారి, ఓ దొంగ, ఓ వేశ్య, ఓ మూర్ఖుడా, ఓ అబద్ధికుడా, నీ బ్రతుకు మార్చుకున్న మాటని వాక్యం తెలియజేస్తే ఇది నా కోసం వచ్చిన మాట కాదు, నా పక్కోడి కోసం వచ్చిన మాట అని చెప్పి అనుకొని వాళ్ళు ఎప్పటికప్పుడే ఆ గొడుగు కిందే ఉంటారు, కానీ బయటకు వచ్చి ఒప్పుకోలు చేసుకోరు, పశ్చాత్తాపడరు. అందువల్ల వాళ్ళ ఆత్మీయమైన జీవితం అనేది ఎదగకుండా అన్నానన్నా కనుక అట్లనే ఉంటుంది. మరి ఏమంటారంటే ఎగిరెగిరి దంచినా కానీ
ఎక్కడికన్నా దంచినా కానీ అదే పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. అంటే వాళ్ళ జీవితాల్లో ఎన్నాళ్ళ నుంచో ప్రార్థనకు వస్తూ ఉంటారు. నూతన విశ్వాసులు ఎట్లొచ్చిన వాళ్ళకి అట్లా ఆశ్చర్యమైన కార్యాలు జరిగి, స్వస్థతలు జరిగి, ఆశీర్వాదం వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకొని, ఆ పొలం కొనుక్కొని, స్థలం కొనుక్కొని, కారు కొనుక్కొని, బంగ్లా కొనుక్కొని, మరి వాహనం కొనుక్కొని ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఈ మొట్టమొదటి నుంచి వచ్చే విశ్వాసులు గొడుగు కింద నుండి వాళ్ళు అట్లనే చూస్తుంటారు, కానీ ఎదుగుండదు, బొదుగుండదు. ఎందుకంటే ఆత్మీయమైన ఆహారాన్ని స్వీకరించట్లే వాళ్ళు. శారీరకమైన ఆహారం కోసం సిద్ధపడుతున్నారు, కానీ ఆత్మీయమైన ఆహారంలోకి వచ్చి దేవునితో తిరిగి దేవుని యొక్క మాటలు విని అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన వాళ్ళలో ఉంటలా. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నాం. మా తాత ప్రార్థన, మా నాన్న ప్రార్థన, మా అమ్మ ప్రార్థన, మేము ఈ లెక్కే. కానీ మేము ఆత్మీయంగా యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎంత ఎదిగాము, ఎంత పొందుకున్నాము, ఎంత అభివృద్ధి చెందాము, ఎంత ఆశ్రయించబడ్డాము, మా కుటుంబాలు ఎలా అభివృద్ధి పొందినాయి, మా పిల్లలు ఎలా అభివృద్ధి పొందారు, మరి మా జీవితాలు ఎలా ఉన్నాయి ఆత్మీయంగా అని చెప్పి ఆలోచన చేయరు వాళ్ళు. పేరుకే క్రైస్తవులు. మరి హిందువుల్లాగా అన్ని పనులు చేస్తారు. వాళ్ళు పూజలు చేస్తారు, అపలహారాలు తింటారు, వంటలు తింటారు, వాళ్ళతో పాటు కలిసి భోజనాలు చేస్తారు, వాళ్ళతో పాటు కలిసి ఆ సినిమాలు చూస్తారు, సీరియల్ తాగుతారు, వాళ్ళతో పాటు కలిసి అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు. నువ్వేమో నీ గుడికి నువ్వు పోయి పూజ చేసుకుని, నేను మా చర్చికి నేను పోయి పూజ చేసుకుంటానే టైప్గా ఉండే బ్యాచ్ ఇది. కానీ వాళ్ళ ముందే చర్చికి వస్తారు, మందిరానికి వస్తారు చాలామంది. దేవుని హృదయాన్ని అప్పగించి, వాళ్ళ యొక్క హృదయాన్ని కుమ్మరించి, కన్నీటి ప్రార్థన ద్వారా, మోకాటి ప్రార్థన ద్వారా వాళ్ళ కుటుంబాలు కట్టుకొని ఆశీర్వదించబడి, వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడి, మంచి మంచి సంబంధాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని, ఇల్లు కట్టుకొని, వాహనం కొనుక్కొని, మరి వాళ్ళు అన్నిట్లో అభివృద్ధి పొంది బాగుపడతా ఉంటే చూసి వీళ్ళ చక్కదనం. మరి అంట ముందు వచ్చిన చెవులు కంటేనంట వెనకొచ్చిన కొమ్ములు వాడంట అని చెప్పి వాళ్ళని ఎత్తిపడుతూ ఉంటారు. నీ చెవులు ఎప్పుడు ఏలబడేయగా, కొమ్ములు లేచాడే. కానీ నువ్వు చెవులు ఉంటే ఉపయోగం ఉంది. ఎప్పుడు చూసినా ఏలబడే ఉంటుంది. అవి కొమ్ములు పొడుగ్గా పొడుగుతున్నాయి, పొడుగు వచ్చేస్తున్నాయి. ఏదైనా కావాలంటే ఆ యొక్క ఎద్దును కానీ ఆవును కానీ రక్షిస్తున్నాయి. ఎందుకంటే ప్రార్థన ఉంటుంది కాబట్టి ఆ ప్రార్థన వాళ్ళని రక్షిస్తుంది. కానీ నువ్వు ఆవులాగా, ఆ యొక్క ఎద్దులాగా, లేకపోతే గేదెలాగా, పశువులాగా చెవులు ఏలాడేసుకుని అట్లనే ఉంటున్నావు. కానీ మరి శత్రువు సాధారణంగా వస్తే ఎదిరించే దమ్ము, ధైర్యం, శక్తి నీకాడ లేదు. కానీ ఆ కొమ్ములకు ఉంది. ఎందుకంటే ప్రార్థనా యోధులుగా మార్చబడ్డారు కాబట్టి వాళ్ళ కొమ్ములు వాడిగా ఉండి సాతాన్ని జయించి, మరి సాతాను మీద యుద్ధం చేసి వాళ్ళు విజయాన్ని పొంది మరి ఆత్మీయమైన జీవితాన్ని పెంపొందించుకుంటున్నారు. మరి నువ్వేమో చెవుల్లాగా ఏలబడి అన్నాలన్నా కానీ నీ బ్రతికంతా అంతే ఉంటుంది. ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు, అభివృద్ధి ఉండదు. నీ భర్త మారడు, నువ్వు మారవు, నీ పిల్లలు మారవు, నీ కుటుంబం మారదు. నీకు కూర్చొని సినిమా చూస్తూనే ఉంటావు, సీరియల్ చూస్తూనే ఉంటావు, పాపం మాటలు మాట్లాడుతూనే ఉంటావు, అబద్ధపు మాటలు మాట్లాడుతూనే ఉంటావు, ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉంటావు. కానీ పేరుకు మట్టుకి క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి, బైబిల్ పట్టుకొని చర్చికి వస్తావు. ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. ఎంతటి దౌర్భాగ్య స్థితిలో నువ్వు జీవిస్తున్నావు ప్రియ సహోదరి, సహోదరుడా. వాక్యం నీతో మాట్లాడుతుంది, యేసుప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను ఆలకించి ఇకనైనా నీ ఆత్మీయమైన జీవితాన్ని దిద్దుకొని మరి ఆ గొడుగు కింద నుంచి బయటికి రా. క్రైస్తవుని నేను, క్రైస్తవురాలని నేను చెప్పి గొడుగు కింద నుంచి బయటికి రా. ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగటం కోసం తీర్మానం చేసుకొని దేవుని దగ్గర నువ్వు మొరపెట్టాలి. ఇక రెండో గుంపు ఉంటుంది, కేకలేస్తారు, అరుపులు చేస్తారు. మరి అవి చాలామంది కేకలు వేసుకుంటా, రెంకలు వేసుకుంటా, బల్లగుద్ది ప్రసంగాలు చేసి వింటూ ఉంటారు. పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు, పెద్ద పెద్ద కేకలేస్తూ ఉంటారు. అసలు సప కొడుతుంటారు, ఎగురుతుంటారు, లేచాడుతుంటారు. అల్లు రకరకాల రెంకలు వేస్తూ ఉంటారు. మందిరంలోకి వచ్చే పాస్టర్స్ కూడా రెంకలేసి బల్లగుద్ది ఎగిరెగిరి చెప్తూ ఉంటారు. కానీ ఆ ప్రసంగాలు అంట వాళ్ళకి బాగా ఉంటాయి అంట వినే వాళ్ళకి. ఆ రెంకలేసి అరుపులు అరిసి బల్లలు గుద్ది అసలు ఎంత ఎత్తున ఎగిరిపడి కింద పడి ప్రసంగాలు విని పక్క నవ్వుకుంటారంట. వాళ్ళకి పెద్ద జోకులాగా ఉంటుందంట అది. కానీ వాళ్ళకి ప్రసంగ సారం అనేది అందదు. ఆ అరుపులు, ఆ రెంకెలు, ఆ జోకులు, ఆ నవ్వులు మాత్రమే స్వీకరిస్తారు. కానీ దేవుని వాక్యం దేంతో మాట్లాడింది? హృదయంతో మాట్లాడిందా లేదా? పశ్చాత్తాపంతో మాట్లాడిందా లేదా? కన్నీటితో మాట్లాడిందా లేదా? ఆత్మీయమైన జీవితం నాది మరి దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించబడ్డదా లేదని చెప్పి ఆలోచించరు.
ఆ ప్రసంగంలో ఉన్న అరుపుల్ని, కేకల్ని, అట్టహాసాలని, మరి వీటిని వింటారు కానీ వాక్యం వాళ్ళ హృదయాల్లో పనిచేయదు. ఆ పాస్టర్ గారు వచ్చి తెత్తున ఎగిరి పడడం, కేకలేసిండు, జోకులేసిండు అని చెప్తారు కానీ ఏ వాక్యం చెప్పుండో చెప్పరు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ అరుపులు, ఆ కేకలు, ఆ జోకులు, ఆశపు మాటలు ఇవే గుర్తుంచుకొని పోతారు. కానీ మరి ఈరోజు దేని వాక్యం దేని గురించి బోధించబడ్డది? విత్తువని ఉపమానమా? 5 రొట్టెలు 2 చేపల? సమరయ స్త్రీ గురించి చెప్పబడ్డదా? యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేశాడా? యేసుప్రభు లాజర్ను లేపాడా? యేసుప్రభు గుడ్డివాడని బత్తమైన స్వస్థపరిచాడా? యేసుప్రభు మరి కనాను యాత్రలో ఆయన మరి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, కనాను వివాహంలోకి వెళ్ళినప్పుడు ఆ వివాహంలో మరి నీటిని ద్రాక్షరసంగా మార్చాడా? ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాల గురించి, అద్భుతాల గురించి, స్వస్థతల గురించి, సమాధానం గురించి, కృప గురించి, నెమ్మది గురించి, ఆశీర్వాదం గురించి ఆలోచించరు. ఏ కాడికి తోమాకాడు డబ్బులు ఉన్నాయి, డబ్బులు సంచి పెట్టుకున్నాడు, దాచుకున్నాడు. ఈ కాడికి ధనాపేక్ష సమస్త కిరులకు మూలం అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు మొత్తం కూడా ధనం మీదకి, వెండి మీదకి, బంగారం మీదకి, ఐశ్వర్యం మీదకి మరి ఇట్లా వెళ్తూ ఉంటే కానీ మందిరానికి వచ్చినా కానీ ఆమె ఏ నగలు పెట్టుకుంది, ఈమె ఏ నగలు పెట్టుకుంది, మరి ఆమె చీర కట్టింది, ఈమె చీర కట్టింది, ఆయన సూట్ వేసుకున్నాడు, ఈయన బూట్ వేసుకున్నాడా, లేకపోతే వాళ్ళు కారు వేసుకుని వచ్చారా, వాళ్ళు బైక్ వేసుకుని వచ్చారా, లేకపోతే ఆటోలో వచ్చారా, లేకపోతే కారులో వచ్చారా, బస్సులో వచ్చారా, ఇటువంటి యావగేషన్స్ ఎక్కువగా ఉంటాయి, వ్యామోహాలు. వాడు కారులో వస్తే నీకెందుకు, బస్సులో వస్తే నీకెందుకు, బైక్తో వస్తే నీకెందుకు? నీ ఆత్మీయమైన జీవితాన్ని మందిరంలోకి వచ్చాక ఉన్నవాడైనా లేనివాడు అందరూ సమానమే. ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక రకము, లేనివాళ్ళు ఒక రకమైన కాదు. చర్చిలోకి వస్తే అందరూ పేదవాళ్ళు, ఉన్నత వర్గం వాళ్ళు సమానమే. ఎందుకంటే దేవుని యొక్క కృపతో నింపబడ్డ బిడ్డలుగా ఉండాలి. ఆత్మీయమైన జీవితాన్ని కోల్పోకూడదు. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కేకలు, అరుపులు, అరంకెలు వింటారు కానీ మరి తన ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకోవాలి. నేను మరి ఎందుకోసం ఆ పాస్టర్ గారు కేకలేసి చెప్పిండు, అరిసి చెప్పిండు, రంకలేసిన అని చెప్పి గ్రహింపు ఉండదు. ఆ పాస్టర్ గారిని ఎప్పుడు పిలుతూ రంకలేసి చెప్పిండే, కేకలేసి చెప్పిండు అని చెప్పి అంటుంటారు పైకి వచ్చి వాళ్ళు వచ్చి. నీ రంకెలో నీ కేకలను తగలబడా. ఏ కాడికి ఎప్పుడు కూడా మరి ఇతర ఆలోచనలు చేస్తున్నావు కానీ వాక్యం గురించి నేను ప్రార్థన చేసుకోవాలి, వాక్యం నా యొక్క హృదయంలోకి చొచ్చుకొని పోవాలి, నా హృదయంలో మరి ములుగుల్లో ప్రవేశించాలని చెప్పి అపోస్తుల పౌలు గారు హెబ్రీ పత్రిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాసినట్టుగా ఆలోచించరు. ములుగులతో నా యొక్క వాక్యం వెళ్ళాలి, నాకు జీవము రావాలి. మరి పౌలు గారు హెబ్రీ పత్రిక రాసినప్పుడు హెబ్రీ రాసిన పత్రికకి 4వ అధ్యాయం 12వ వచనం మాట రాశారు. మరి వాక్యం అనేది నీ యొక్క జీవాత్మగా ఉండాలి, మురుగులతో ప్రవేశించాలి, పరిశుద్ధంగా ఉండాలని చెప్పి మాట్లాడింది. కానీ నువ్వేం చేస్తావు? రంకెల వైపు, కేకల వైపు, అరుపుల వైపు, అట్టహాసాల వైపు, హాస్యం వైపు ఆలోచిస్తున్నావు. కానీ మా పాస్టర్ గారు మరి జోకులు చెప్పి ఇళ్ళ గురించి చెప్పిందంట, పిల్లి గురించి చెప్పిందంట, నక గురించి చెప్పిందంట, కుక్క గురించి చెప్పిందంట. ఈ ఆలోచనే కానీ వాక్యం గురించి వినరు. ఇక మూడవది విమర్శనాబుద్ధితో వెంటం. ఈయన చెప్పే వాక్యంలో ఏం తప్పు చెప్పిండా అని తప్పులు పెట్టడం కోసం కూర్చొని చూస్తే కానీ మరి ఏదో పాపైన పొరపాటులో నోరు దొల్లిందేమో అని చెప్పి ఆలోచన చేసుకోరు. ఆయన ఏమి తప్పు చెప్పిండా, ఆ ప్రసంగంలో తప్పు ఏంటని చెప్పి ముఖం మొత్తం చిట్లించుకొని అక్కడ మీరు తప్పు చదివారు, అక్కడ మీరు తప్పు చెప్పారు, ఈ రందే ఎప్పుడు. ఏమండి, దైవజనుడు కానీ మనిషి కానీ అందరూ మనుషులే. దైవజనుడు పైనుంచి దూకొచ్చి కిందకు వచ్చి వాక్యం చెప్పట్లా. మనుషుల్లో నుంచి మీలోంచి రక్షించబడి మీరే మీ పెద్దన్న ఆయన, అంతే. మీరందరూ ఆయన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అంతే. ఏదో చిన్న పొరపాటు వచ్చే ఉండొచ్చు. ఆ పొరపాటును మనం ఏదో టేక్ డీజీగా తీసుకోవాలి, తేలిగ్గా తీసుకోవాలి. కానీ ఆ ముఖం చుట్లించుకొని తప్పు చెప్పిండే అని చెప్పి వెనకాల సీరియస్గా చూసుకుంటూ కూర్చుంటే ఎవరికండి నష్టం? దురాత్మ వచ్చి ఎవరి మీద వాలింది? నీ మీద వాలింది. ఆయనకేం కాల. ఆయన ఆ క్షణంలో ఆయన క్షమించు ప్రభు అని చెప్పి ప్రభుని క్షమాపణ కోరుకొని మళ్ళీ వెంటనే ఆయన వాక్యాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళిపోతాడు. కానీ నువ్వు సరి చేసుకో. యేసుక్రీస్తు అందరి ప్రభు అయితే యేసుక్రీస్తు అందరివాడు అంటాడేందేనా? అందరివాడు కాకపోతే ప్రభు అని ఒకటి కాదా ఏంటి? అట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. యేసుక్రీస్తు అందరివాడు, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం రాయబడు అందరివాడు అని లేదు ఎక్కడ? ప్రభు అని ఉందే. ఇది అందరివాడు అంటాడేంది? ఇదే రందేక వచ్చింది కానీ పోయిందా కూడా. అమ్మాయి
ఆ పాస్టర్ గారు ఏంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయితే అందరి వాడంటాడు ఏంటమ్మా? నిజమే పెన్నా, వాక్యంలో అయితే అందరికీ ప్రభు అని చెప్పి ఉంది, మరి ఆయన ఏంది అందరి వాడన్నాడు ఏందని చెప్పి వాళ్ళు ఆమంటాం. దాని గురించి డిస్కషన్ పెట్టి 10 మందితో మాట్లాడు నువ్వు అంటాం. అందరి వాడైతే అందరి ప్రభు అయితే ఒకటే అర్థం కాదా? అది అర్థమని మారిందా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసు ప్రభు వారు అందరికీ ప్రభువే, అందరి వాడే, కొందరి వాడు కాదు కదా. కాబట్టి భాష అనేది మనిషిని సరిచేసేదిగా ఉండాలి, కానీ ఎక్కిరింపుగా గాను మరి ఆ ముఖం చుట్లించుకొని మాట్లాడేదిగా భాష ఉండకూడదు, తప్పులు పట్టకూడదు. సత్యాన్ని గ్రహించుకోవాలి. వాక్యంలో సత్యం ఏంటి, అసలు ఆ సత్యం మనకు వచ్చిందా లేదా, యేసుప్రభు యొక్క వాక్యం మనకు అందిందా లేదా అని చెప్పి చూసుకోవాలి. కానీ ముఖం చిట్లించుకొని మొహం అంతికారం చేసుకొని ఏం పాస్టో ఏం పత్తికట్టో ఏందో చెబుతున్నాయని చెప్పి నువ్వు పెద్ద లాజిక్ లాగా మాట్లాడకూడదు, ఆరిందాలాగా మాట్లాడకూడదు. కాబట్టి 4వ అంశం, కొంత వినేవారు. సగం వింటారు, సగం వినరు. కొంత అంటే కాలక్షేపం కోసం దేవుని వాక్యం వింటూ ఉంటారు. కాలక్షేపం కోసం దేవుని వాక్యం అంటే, ఇప్పుడు కాలక్షేపం కోసం జరిపోతులు కాశానంట ఒక అతను. కాలక్షేపం కోసం జరిపోతులు కాస్తారండి. జరిపోతులు అంటే ఏంటి? పాములయ్యి. పాములు కాస్తే పాములు ఏం చేస్తారు? రేపు నిన్ను విష జంతువులు అవి కాటేస్తాయి. కాలక్షేపం కోసం ఏ పని చేయకూడదు. కాలక్షేపం కోసం జరిపోతులు కాస్తున్నంటే, జరిపోతులు అంటే ఏందండి? విష జంతువులు, విషసర్పాలు. విషసర్పాలతో సహవాసం ఏంటి? పావితోని సహవాసం ఏంటి? అన్నిటితో సహవాసం ఏంటి? ప్రభుని ఎరగని వాటితో సహవాసం ఏంటి? ఆ ఎన్నడికైనా ఏం చేస్తాయి? నేను కాటేస్తాయి. వాళ్ళలోకి లాగుతాయి, కానీ నీలోకి వాళ్ళు రారు. నీలోకి వాళ్ళు రారు. అదే అండి కాలక్షేపానికి నువ్వు వాక్యం ఏంటే, కాలక్షేపం కోసం అన్యులతో సహవాసం చేస్తే, దేవుని ఎరగనితో సహవాసం చేస్తే నిన్ను వాళ్ళు వాళ్ళలోకి లాక్కుంటారు, కానీ నీలోకి వాళ్ళు రారు. అంత కఠిన వాళ్ళు, రాతి గుండె కలిగిన వాళ్ళు, రాతి హృదయం కలిగిన వాళ్ళు, రాతి మనసు కలిగిన వాళ్ళు. కాబట్టి అటువంటి కఠినలతో సహవాసం నీకు ఇంకా నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేసుకో, పరిశుద్ధుల మాటలు విను, పరిశుద్ధులు చెప్పినట్టుగా ఆచరించు, మరి దేవుని యొక్క ఆత్మను పొందుకో, ప్రభు యొక్క వాక్యాన్ని విను. కాబట్టి కొంత అంటూ ఉంటారు, ప్రసంగాలు, పెట్టకథలు అంటారు, ఆ సందర్భాలు అంటారు. పాపొప్పుకోలు చేసుకో. ఏ కాడికి పెట్టకథలు. ఆ కొంగ అంట వచ్చి వాడిందంట, కొంగ చూసేసరికి పెట్టు వచ్చిందంట, పెట్టు వచ్చేసరికి పిల్లి వచ్చిందంట. ఈ ముచ్చట్లు అయితే అంటావు, కానీ నువ్వు కొంగ గురించో, పెట్ట గురించో, పిల్లి గురించో, లేకపోతే కాకి గురించో, లేకపోతే ఏనుగు గురించో, లేకపోతే సింహం గురించో, ఇలాంటి కథలు నీకు కావాలి. లోకపరమైన ఆచార సాంప్రదాయాల సంబంధమైన కథలు నీకు ఆలకిస్తావు, కానీ దేవుని యొక్క వాక్యం అనేది ఏం మాట్లాడుతూ ఉంది? ఆ సమరయ స్త్రీ వచ్చి యాకోబు బావి కాడికి వచ్చి ఆ ఊరు మొత్తాన్ని రక్షిందని చెప్పి వాక్యం చెబుతూ ఉంటే, కొంపలాచి వచ్చిందామా అంటదేమో. ఆ కొంపలాచిందే కావాలి, కానీ ఆ ఊరిని రక్షించే మాటలు ఏమి అర్థం చేసుకో. సగం వింటూ ఉంటారు. సగం అంటే కొంత అంటుంటారు. ఆ పిట్టకథలు అంటూ ఉంటారు. ఆమె చేసిన పాప జీవితం గురించి అంటారు, కానీ ఆ ఊరిని రక్షించింది మారిందని సంగతి వెంటరీళ్ళు. ఆ పాపంలో పట్టబడి రాళ్ళతో కట్టబడి చంపబడే స్త్రీ గురించి వింటారు, కానీ మరి ఆమె మారి ప్రభు పాదాలు కడిగి అత్తరు పోసి ముద్దు పెట్టుకొని ఎంటుకలతో తుడిచి రక్షించబడ్డ స్త్రీగా ఆలోచించరు. అటువంటి జనాలు తయారయ్యారు ఇవాళ. పాపం చేసి పట్టబట్టేగా రాళ్ళు వేసి చంపబోయింది వాళ్ళు ఈ ముచ్చట చెబుతారు. మనుషులు అసలు మారింది, రక్షించబడ్డది, మరి దేవుళ్ళలోకి వచ్చింది, పరిశుద్ధులుగా ఉంది, ప్రభు పాదాలు తడిపింది కన్నీటితోటి, అత్తరు పోసి తుడిచింది, మరి ముద్దు పెట్టుకుంది, మరి ఇంటికలతో తుడిచింది అన్న మాటలు చెప్పరు వీళ్ళు. పశ్చాత్తాపం గురించి, పాపొప్పుకుల గురించి, పరిశుద్ధాత్మ గురించి, ఆమె రక్షణ గురించి, మారుమనసు గురించి, పాపక్షమాపణ గురించి మరి మాట్లాడరు. ఎందుకంటే నీ హృదయం కొవ్వింది, నీ హృదయం రాతి గుండెగా ఉంది, నీ నీ యొక్క కళ్ళల్లో ఏమన్నా అంటే పొరలు ఉన్నాయి. ఆ పొరలు రాలిపోయి అన్నాలున్నా, కానీ అహంకారము. కాబట్టి పాప ఒప్పుకోలు చేసుకో, పశ్చాత్తాపడు, దేవుని మాటలు వినిపించుకోవు. వాక్యం నీలో క్రియ చేయదు. క్రియ ఉండదంటే క్రియలేని వాక్యం నిష్ఫలమైనది అన్నాడు. అందుకనే క్రియలేని విశ్వాసము మృతతుల్యమైనది. ఎంత ప్రార్థనకు వచ్చినా, ఎంత ప్రార్థన చేసినా నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో, శారీరకమైన జీవితంలో మాదిరికరంగా లేకపోతే, క్రియ లేకపోతే, అమ్మ ఏం ప్రార్థన పోయిద్దో ఏమో, మనుషులు దొట్టుతో ఎట్ట అప్పుడు దా బాగా మనుషులు దాన్ని దంపుతాను, మనుషులు దొట్టుతో నాకు మారిపోద్ది.
మనకు మారిపోదు. అటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. ఎందుకనో నాకు అర్థం కాదు. మరి మరి అటువంటి పశ్చాత్తాపం లేకుండా, ఒప్పుకోలు లేకుండా, పరిశుద్ధత లేకుండా ఆత్మీయమైన జీవితాన్ని కోల్పోయి నిత్యం కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటూ ఉంటారు. అంధకారంలో మగ్గిపోతారు, బంధకాల్లో మగ్గిపోతూ ఉంటారు. వాళ్ళ పాప బంధకాల్లో చిక్కబడి బయటికి రాలేక ఆ వ్యభిచారం నుంచి, ఆ దొంగతనం నుంచి, ఆ అబద్ధాల నుంచి, ఆ మోసాల నుంచి, మరి అటువంటి చెడు సాంగత్యం గురించి బయటికి రారు. ఎప్పుడు కూడా మేం చేసుకున్నదే కరెక్ట్ కానీ ఎదుటోటిది కరెక్ట్ కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎదుటోటి అసలు ఓచుకునే మనస్తత్వం ఉండదు. ఎందుకంటే భ్రష్ట మనస్తత్వం, అది భ్రష్ట మనస్తత్వం. మత్తుగా వినేవాళ్ళు వింటారు వాక్యం. కొంతమంది ఐదో రకం వాళ్ళు మత్తుగా ఉంటారు. అంటే వారికి ఉన్న చిక్కులు కలవరాలని బట్టి దిగులతో కురుగుతూ మత్తుగా ఉంటారంట. వామ్మో అప్పులు ఉన్నాయ్యా, అయ్యో అనారోగ్యం ఉన్నాడో చెప్పయ్యా, మోకాలు చెప్పా అని చెప్పి ఆపద మత్తుగా ఉండి కాళ్ళు దాకా నిద్రపోతుంటారు. వచ్చి ఇది దొంపదేగా ఇంటి దగ్గర నిద్రపోరాదు, మందిరంలోకి వచ్చి నిద్రపోవటమైంది, కాళ్ళు దావటమైంది. పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చి నువ్వు మత్తుగా ఉండి నీ బాధలు ఎప్పుడు నా నడు నొప్పి తీసే, నా నడు నొప్పి తీసే, ఈ రందే కానీ దేవా ఈ క్షణంలో నేను చనిపోయినా కానీ నీ రాజ్యంలో ప్రవేశించాలి తండ్రి, ఆ భాగ్యం నాకు ఇయ్యయ్యా, ఎందరిలోని భాగ్యం తండ్రి, అది చాలు తండ్రి, ఎప్పుడైనా నన్ను జీవింపజేసావు తండ్రి, రేపైనా నేను మరణించేదాన్ని నేనైనా ఈ భూమి మీద శాశ్వతం కాదు తండ్రి, ఆత్మీయమైన జీవితం నన్ను వర్ధులు చేయతండి అని చెప్పి ఆలోచించదు. ఇప్పుడు నాకు పొలం పండాలి, నా పిల్లలు బాగుపడాలి, నా అప్పులు తీరాలి, నా నడు నొప్పి పోవాలి, నా మోకాలు నొప్పి పోవాలి, నా కుటుంబం బాగుపడాలి, ఈ రందే కానీ యేసుప్రభు నీలో ఉంటే అన్నీ ఉన్నట్టుగా ఆలోచించు. స్తోత్రం, హల్లెలూయా. నా యేసుప్రభు నాలో ఉంటే ఇవన్నీ నాకు వచ్చేస్తాయి. కాబట్టి ఆయనే నాకుంటే ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తాయి కదా. ఆయన సర్వసంపన్నులకు మూల పురుషుడు కదా, ఆయన మహాగణుడు కదా, సర్వోన్నతుడు కదా, మహా జ్ఞాని కదా. ఆయనే నీకుంటే అవన్నీ నీకు వచ్చేస్తాయి కదా. అయ్యే కావాలని చెప్పి ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందండి. వాడితో అయిపోతావు నువ్వు, ఆత్మీయంగా ముందుకు రావు, దేవుని పొందుకోలేవు. అదే దేవుడు నీలో ఉంటే అన్నీ నీకు వచ్చేస్తాయి, ఏది కూడా నీకు వెనకాడదు. ఆ ప్రార్థన చేయడం నేర్చుకో. అయ్యా నువ్వు నాలో ఉండదండి, నాలో నివసించయ్యా, నువ్వు ఉంటే నాకు చాలా వేసాయ్యా అని చెప్పి ఆలోచించు. కానీ నాకు కడుపు నొప్పి పోవాలి, మోకాలు నొప్పి పోవాలి, కీళ్ళ నొప్పి పోవాలి, కాలు నొప్పి కావాలి, మరి మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, మా అబ్బాయికి మరి గర్భం రావాలి, లేకపోతే మా పిల్లలకి పంట పండాలి, లేకపోతే మా కారు కావాలి, వాహనం కావాలి, అవన్నీ అని తెలుసు. నువ్వు నాకు ఉంటే చాలయ్యా, అవన్నీ నాకు వస్తే ప్రభు అని చెప్పి నమ్మకం విశ్వాసంతో జీవిస్తే నీ ఆత్మీయమైన జీవితం అనేది వర్ధులుతూ ఉండు. స్తోత్రం, హల్లెలూయా. అట్లా ప్రార్థన చేయవు, అట్లా ఆలోచించవు, అట్లా నమ్మకంగా ఉండవు, విశ్వాసంగా ఉండవు, పరిశుద్ధంగా ఉండవు, దేవుళ్ళు అంటుకట్టబడవు, నీరు పెట్టబడవు, వాక్యంతో తడపబడవు, మత్తుగా ఉంటావు, మరి కూర్చొని వింటా ఉంటావు, కానీ వాక్యాన్ని గ్రహించవు. కానీ వాక్యం నీలో క్రియ చేయదు. అప్పుడు ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహించకుండా ఉంటావో వాక్యం నీలో క్రియ చేయదు, పని చేయదు. ఇంకేం పని చేస్తుంది? వచ్చిన నా నడు నొప్పి, నా మొక్కలు నొప్పి, నా నడు నొప్పి, నా మొదలకి మత్తుగా నిద్రపోయి కాళ్ళు ఆర్జాపు నిద్రపోతూ ఉంటాం. నేను చూస్తూ ఉంటా కూర్చొని, ఓ ఆయన అసలు వాళ్ళు ఎందుకు వస్తారో ఎందుకో నాకు అర్థం కాదు. ఆమె బల దగ్గర కూర్చొని చక్కగా మంచి మినిస్టంలాగా సెటప్ చేసుకుంటుంది. ఒక ఆమె అక్కడ కాళ్ళు ఆర్జాపు గోళ్ళకి తండ్రి పట్టుద్ది. ఒక ఆమె పాస్టర్ గారు ఉండని చెప్పి ఎదురు కాళ్ళు పెడతాను అనుకుంటే ఆ భయం కూడా లేదు, అట్లా జాపి పెట్టేట్టు అంటుంటుంది. ఏందో అర్థం కాదు. ఎవరి కోసం వస్తున్నావు నువ్వు? ఎస్ఐ కోసం నువ్వు రావట్లా, నీ కోసం వస్తున్నావు. ఏదో కాసేపు ఆకించి పోదాం, అందరితో పాడా అని చెప్పి మరి ఏదో పరమైన లోకానుసరమైన భక్తిని ఆచరిస్తున్నావు, కానీ దేవుల్లో అంటుకట్టబడే మొక్కగా సారంగా నువ్వు వంటలేదు. కాబట్టి నీలో వాక్యం పనిచేయదు, క్రియ చూపదు. ఇక 6వ బ్యాచ్ ఉన్నారు, జ్ఞానం కొరకు వినేవాళ్ళు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు చేసిండు, అబ్బో 5,000 మంది అన్నారు, 2 గంటలకు ఇచ్చారని చెప్పి వాక్యం చెబుతాడు. కానీ ఈయన ఆత్మీయమైన జీవితం దాన్ని ఆచరించడు. వాక్యం మొత్తం నేను పొన్నవెల్లి పోయి చెప్పొచ్చా, కొత్తపల్లి పోయి చెప్పొచ్చా, కొట్టకెళ్ళి పోయి చెప్పొచ్చా, పల్లె పోయి చెప్పొచ్చా, ఊళ్ళో పోయి చెప్పొచ్చా, ఈరందే కానీ నీలో వాక్యం ఉండదు. సత్య కోపం నీకు ఓర్చుకోలేవు, తట్టుకోలేవు, సహించుకోలేవు. నీలో వాక్యం పనిచేయదు, క్రియలేదు నీలో. వాక్యం చదువుతుంటే చదువుకుంటుంటే కూర్చొని వాక్యం చదువుతుంటే పెద్ద మేధావిలాగా. ఏంటా మేధావితనం? ఏంటా ఘనసరితనం? కాబట్టి వాక్యం నీలో పనిచేయదు. వింటావు కానీ, వాక్యం తెలుసు కానీ
క్రియ లేదు. క్రియలేని విశ్వాసం మృతతుల్యం అన్నది. క్రియలేని విశ్వాసం మృతతుల్యం. నువ్వు ఎంత భక్తిగా ఉండి దశంభాగం ఇచ్చినా, అర్పణలు అర్పించినా, మందిరానికి వచ్చినా, క్రియ లేకుండా నువ్వు భక్తి చేస్తే ఉపయోగం లేదు. నీ కోపమే నీకు శత్రువు అయిపోవాలి. దురాత్మకుడు వచ్చి నీ మీద వాలి శత్రువుగా తయారైపోయి నలుగురిలో నీకు నువ్వు యమన్నేయడం. కాబట్టి జ్ఞానం కోసం అంటున్నావు. వాక్యం నువ్వు చెబుతూ అందరూ చెబుతూ వెళ్ళిపోయి బైబిల్ జ్ఞానం గురించి అందరికీ పోయి వాక్యం చెబుతూ ఉంటావు. మెదడుకి మేత వేస్తూ ఉంటావు. అమ్మ ఈయన ఎంత బాగా చెబుతుండేది నేను కదా అని చెప్పి అందరూ ముక్కు మీద తెలుసుకుంటాం. కానీ ఒక ఇస్త్రాకాన్నో లేకపోతే ఒక పల్లెంకాన్నో అలిగి ఆనందంగా కూర్చొని అందరినీ చికాకు చేస్తాం. 40 మంది కూర్చొని భోజనం చేస్తుంటే ఒకటే కూర్చొని అటు అలిగి కూర్చుంటే వాళ్ళకి ఎట్లుంటుంది హృదయాల్లో? అమ్మో ఆయన ఆనందంగా కూర్చోండి అని చెప్పి లోపల వాళ్ళకి వెళ్తూనే ఉండదా? బాధ ఉండదా? ముచ్చుకోరా? ఆ మాత్రం గ్రహింపు స్థితి నీకు లేకపోతే వాక్యం నీతో ఎలా పనిచేస్తుందండి? నువ్వు చేసే క్రియలను బట్టి ఎంత ఆర్భాటం, అంగు, వేషధారణ, మరి హెచ్చింపు స్వభావంతో మాటలు, ఇలాంటి పనులు చేస్తే దేవుడు నీ యొక్క క్రియ చేస్తారా? నీలో పని చేస్తారా దేవుడు? ఎట్టి పరిస్థితుల్లో నీ యొక్క మరి జీవితంలో దేవుని యొక్క వాక్యం పనిచేయదు. కాబట్టి ఇప్పుడు మందులు వాడుతున్నావు, పని చేయట్లా. ఎందుకనంటే పచ్చం చేయట్లే. నువ్వు షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు, రోజు శుభ్రంగా భోజనం చేస్తున్నావు, స్వీట్లు తింటున్నావు, అన్నీ చేస్తున్నావు. మందు పని చేసిద్దా? షుగర్ ఏమైంది? ఎక్కువైంది. ఇప్పుడు పథ్యమే సత్యం. నువ్వు పథ్యం చేసి మందులు వాడితే ప్రభువు నీ స్వస్థపరుస్తుడు. పథ్యం చేయకుండా నోరు కాకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి తిని తాగి సుఖించితే మందులు వేసుకుంటే మందులు పని చేస్తాయా? క్రియ లేదు. అట్లనే వాక్యం కూడా నువ్వు ప్రార్థన చేసినా, ఎంత ఎంతలకు వాక్యం చెప్పినా కానీ నువ్వు ఆచరించి చూపించకపోతే ఎదుటివాడి వల్ల ఏదన్నా నీ కాడికి వస్తే గోసి పెట్టుకుని తగవాడిని అనుకోండి, వాడు ఏమో నిన్న దాకా వాక్యం చెప్పింది, ఇప్పుడు వాక్యం చెప్పింది, ఇప్పుడు దాకా ప్రార్థన చేసింది, ఇదేందా గోసి పెట్టి తగవాడుద్ది అని చెప్పి అన్నాను అనుకోండి, చివరికి ఏమైపోతుంది? నీ యొక్క ఆత్మీయమైన జీవితం భ్రష్టు పట్టిపోతుంది. భ్రష్టత్వం వస్తుంది. ఇక లాస్ట్ వన్గా 7వ పాయింట్లో శ్రద్ధగా వినే వాళ్ళ గురించి చెబుతున్నాడు. 30 గాను 60 గాను 100 గాను ఫలించేవాడు. మంచి నేలన పడ్డ విత్తనాలు వీళ్ళు. మంచి మనసు ఉన్నవాళ్ళు. వీళ్ళు వాక్యాన్ని విని మెలకుగా వింటారంట, హృదయంలో దాచుకుంటారంట. దాచుకొని దాని సారాంశాన్ని పట్టుకొని దాని ప్రకారం నడుచుకుంటూ ప్రార్థన చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని విని సారాన్ని గ్రహించి దాని ప్రకారం ఆచరించుకుంటూ దాన్ని మరి తన జీవితంలో నడుచుకుంటూ మరి దాని యొక్క ప్రయోజకత్వం అంటే ఉపయోగం, ఆ ప్రయోజకత్వాన్ని వాళ్ళు పొందుకొని ఆత్మీయమైన జీవితాన్ని కొనసాగిస్తూ యోధుల వలె, ప్రార్థనా యోధురాలు వలె ప్రార్థనా శక్తి కలిగి వాళ్ళు మరి ప్రతి దానికి వాక్యాన్ని బెరీజు వేసుకొని దాని ప్రకారం నడుస్తారు. కానీ వాక్యాన్ని బెరీజు వేసుకొని నడవరు. ఈ మాట వాక్యంలో ఉందా? మన జీవితంలో దీన్ని ఆచరించడానికి అవకాశం ఉందా అని ఆలోచన చేసి ప్రార్థన చేసుకుని దేవుడు చేయమంటే చేస్తాడు, వద్దంటే ఆగుతారు. దేవుడు చేయమంటే చేస్తారు, వద్దంటే ఆగుతారు. అటువంటి ఆత్మీయమైన భక్తి జీవితంలో ఎదిగే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ లోకంలో ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని తప్పనిచ్చి ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడు కూడా ఆత్మీయంగా ప్రభా నేను పాపినయ్యా అని పశ్చాత్తాపడి ప్రభుని గోజాడి కన్నీరు గాచి మోకాలు వేసి ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థన దేవుడిని నీది ఆలకిస్తాడు. అంతేగాని ఆత్మీయమైన జీవితం లేకుండా, క్రియ లేకుండా విశ్వాసం నువ్వు కలిగి ఉంటే అది ఉపయోగం లేదండి, ఉపయోగం లేదు. కాబట్టి వాక్యం అంటే దేవుని యొక్క మాటలు నీ జీవితంలో యథార్థవంతంగా సత్యముగా పనిచేసే వ్యక్తిగా నీవు ఉండాలి. కానీ అవలంబించకుండా, ఆచరించకుండా, అనుసరించకుండా మరి దాన్ని నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో మరి ఆస్వాదించకుండా, నడుచుకోకుండా ఉంటే నీకు ప్రార్థనకు వచ్చినా కానీ క్రియ లేకుండా ఉన్నావు. కాబట్టి దేవుడిని మొర్ర ఆలకించడు, సమాధానం రాదు, నీ కుటుంబం అభివృద్ధి చెందదు, నీ కుటుంబం ఆశీర్వదించబడదు, నీ కుటుంబంలో సమాధానం కృప కుమ్మరించబడదు. కాబట్టి ప్రభు ఈ మాటల ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. గుడుకు కింద ఉన్నావా? కేకల అరుపులు కావాలన్నా? విమర్శన బుద్ధితో వాక్యం అంటున్నావా?
కొంత కొంత తిని సగం సగం విని సగం సగం ప్రార్థన చేస్తున్నావా? మత్తుగా ఉండి ఏదో బాధతో నడుము నొప్పుతో మోకాలు నొప్పుతో ఉండి ప్రార్థన చేస్తున్నావా? జ్ఞానం కోసం ప్రార్థన చేస్తున్నావా? శ్రద్ధగా విని ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. శ్రద్ధగా విని మంచి నేలను పడ్డ విత్తనాల్లాగా, ఫలించే విత్తనాల్లాగా, అభివృద్ధి పొందే విత్తనాల్లాగా వాక్యాన్ని పొందుకొని నీ జీవితంలో ప్రవర్తించమని దేవుని మాటలను హెచ్చరిస్తున్న సహోదరి సహోదరుడా, మరి ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా యేసు నాయన స్తోత్రం తండ్రి. శ్రద్ధగా మీరు వాక్యం విని ప్రభా ఆచరించడం కోసం ఆత్మీయమైన జీవితంలో ప్రభా అయా యొక్క కృపావరములను మాకు కుమ్మరింపచేసి ఐశ్వర్యం ద్వారా ప్రభా, అభివృద్ధి ద్వారా ప్రభా, వాక్యాన్ని నమ్ముకుని తండ్రి క్రియరూపంలో ప్రభా మేము పొందుకొని జీవించే భాగ్యత మా దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.